జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ఈరోజు కృష్ణానగర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొని ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడం విశేషం. దీనిపై స్పందించిన నవీన్ యాదవ్, మా ఇంటి బాబుకి టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. కాలనీ వాసులు, బస్తీ ప్రజలు ఎంతో ఆప్యాయంగా స్పందించారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అన్న మొబైల్ పెట్టకే ప్లీజ్ ఇటు అన్న కొద్ది ప్లీజ్ ఇటు టైంలో పోయి తీసుకోన్నా. అట్లా రాదు ముందుకు ఉండాలి కానీ పక్కకు తీసుకుంటే ఎట్లా వస్తుంది అన్న కొద్ది సైడ్ అన్న మీరు నీడకుండా చేయి అన్న అన్న కొద్దిగా భయ మీరు ఉండండి. चलो ఎలా ఉందన్న ప్రచారం? చాలా బాగుందండి.
ఈరోజు కృష్ణానగర్ ప్రాంతంలో తిరుగుతాను. ప్రతి ఇంటి వ్యక్తి కూడా ఈరోజు పాదయాత్ర ఉందని చెప్పి ఎవరు కూడా జాబులో పోకుండా బిజినెస్లు మధ్యాహ్నం నుండి పోస్ట్పోన్ చేసుకొని అందరు వెయిటింగ్ చేస్తూ మమ్మల్ని స్వాగతిస్తుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వాళ్ళందరూ కూడా మా పిల్లోడు, మా కుటుంబ సభ్యుడు, మాకు నమ్మకమైన నాయకత్వం కావాలా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అందిస్తుంది మా ఇంటి బాబుకి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నామని ఈ ఇన్ఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నారు వాళ్ళు. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, మా నవీన్ యాదవ్ మీద. మా బస్సులు, మా గల్లీలు బాగుపడతాయి, అభివృద్ధి జరుగుతుందని ఈ వచ్చినట్టు అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము. మా ప్రాంతాలను, మా పిల్లోడిని గెలిపించుకొని మా ప్రాంతాలు అభివృద్ధి చేయించుకుంటామని చెప్తా ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ రెస్పెక్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్దలు హీరో సుమన్ గారు కూడా నిరంతరం ప్రతిరోజు నా గురించి క్యాంపెయిన్లో తను పార్టిసిపేట్ చేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమన్ గారు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది ఈరోజు స్టార్ క్యాంపర్స్ లెక్క ప్రజలే స్టార్ క్యాంపర్స్ అయినారు. సో అందరు కూడా మాకు మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పాలంటే నేను శ్రీశైలం యాదవ్ గారిని నాకు 30 years నుంచి పరిచయం. సో మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి సినిమా టెక్నీషియన్స్కి అందరికీ ఆయన సపోర్ట్ ఇచ్చారు, కార్మికులు సపోర్ట్ ఇచ్చారు, మా లాంటి వాళ్ళు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేశారు, మంచి చెడు అన్ని విషయాల్లో. అండ్ కొడుకు ఏంటంటే ఆయనతో పాటు సోషల్ సర్వీస్లో తిరిగిన మనిషి. సో తండ్రిని చూశాడు, ఎప్పుడూ ఆఫీస్ దగ్గర ఒక 50 మంది అంటే కులానికి మతానికి సంబంధం లేకుండా హెల్ప్ వస్తూ చేసిన మనిషి. సో ఆ పొలిటికల్ ఏదైతే ట్రైనింగ్ ఉందో చిన్న వయసు నుంచి ఉంది. అండ్ నిజాయితీ మనిషి అతను. సో నవీన్కి మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది, యూత్ ఎనర్జెటిక్ కుర్రాడు, కాలేజ్ యూత్ మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది, మా క్లాస్ ఫాలోయింగ్ ఉంది, లేడీస్ ఫాలోయింగ్ ఉంది. సో తప్పనిసరిగా పీపుల్ వాంట్ ఎ చేంజ్. సో డెఫినెట్లీ రూలింగ్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్. సో కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాబట్టి నవీన్ని గెలిపిస్తే వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయి, ఇది కూడా నేను చెప్తున్నాను. సో అది మైండ్లో పెట్టుకొని నవీన్ని ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని నా కోరిక. అందరూ టెక్నీషియన్స్ శ్రీశైలంకే ఇష్టం అండి, ఎందుకంటే ఆయన ఎంతో మందిని హెల్ప్ చేశాడు. సో శ్రీశైలం ఫ్యామిలీ అంటే వాళ్ళకి తెలుసు. సో నవీన్కి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి, వాళ్ళు మర్చిపోరు. నవీన్ ఫాదర్ చేసిన ఒక హెల్ప్ని నవీన్ మర్చిపోరు వాళ్ళు. సో తప్పనిసరి పరిస్థితిలో నవీన్ గెలుస్తాడు. అది ఆ శ్రీశైలం గారు చేసిన మంచి పనులు, ఆయన ఆశీస్సులు ఉన్నాయి. డెఫినెట్లీ సినిమా టెక్నీషియన్సే కాదు, వేరే కార్మికులు, ఫ్యామిలీస్ అందరూ నవీన్కి ఓటు వేస్తారు, ఓటుని గెలిపిస్తారు. ఎవరైనా సరే దిస్ ఈజ్ ఆన్ రికార్డ్.